ఏమిటి బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది? దగ్గరలో స్టేషన్ ఏదైనా ఉందా? స్టేషన్ బొంద. ఇది లక్ష్మణరావు గారి ఇల్లు. ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ ఎగ్జామినర్ గా ఉద్యోగం వెలగబెట్టి ఏదో వెధోపం చేసి సస్పెండ్ అయ్యాడు. అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ఆ ముద్ద కూడా నోటికి దిగదు. రికార్డ్ చేసి మరీ వింటుంటాడు వాడు పేండాకుడు. ఏమిటన్నయ్యా, ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు. అనుకోని అమ్మా, నాకు ఇలా ఊగితే కానీ తిన్నట్టు ఉండదు. ఉద్యోగం చేసినప్పుడు లంచాలు మెక్కి వెండి కంచాలు కొన్నారు గాని దాంట్లో ఎప్పుడైనా తిన్నారా? చెప్పా కదా నా కంచంలో తింటే తిన్నట్టు ఉండదని. కొంచెం సాంబార్ వై. పోయి పోయి అబ్బా అదే. ఏమిటండి ఇది? తాగుబోతులాగా. పోయి, పోయి. కుదురుగా నిల్చోలేదు. ఏమిటండి మీరు ఊగుతూ ఊగుతూ ఎక్కడ పంపిస్తున్నారో మీకే తెలియడం లేదు. ఏం చేయమంటావు? సడన్ బ్రేక్ పడింది, ఆగిపోయింది. లక్ష్మణారు రండి రాజా గారు. అరే ఏమిటిదంతా? ఏం లేదండి, ఊగితే ఫట్టకమని చేజారి పడిపోయింది అనమాట. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసురా. నువ్వు శుభ్రంగా క్లీన్ చేయి. అరే మీకు ఇంకా ఈ ఊపిరి జబ్బు పోలేదా? అరే నాకు కూడా వచ్చేసింది ఏమిటి? బహుశా సావాస దోషం అయి ఉంటుంది. అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు, ఎందువల్ల? మరేం లేదండి, మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమని ప్రకటనలు ఇస్తున్నారో తెలుసా? రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని. అవును, అందుకే నేను సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు. సొంత ఆస్తి అయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి. ఉంటుంది కదా. ఈ మధ్య డబ్బు బాగా టైట్ అయ్యి 2 ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను. అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగం పట్టక్కమనిపించాను. పటక్కమనిపిస్తారు ఏమిటండి? రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే గాని ఇలా అమ్ముకోమని చెప్పలేదుగా. ఈయన సంగతి మీకు తెలియదులేండి. ఏమాత్రం